డైరెక్టర్ గారు కమ్ ప్రొడ్యూసర్ గారు కమ్ యాక్టర్. సో హ్యాస్ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టైమ్. విష్ యూ ఆల్ సక్సెస్ అండి ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, శ్రీకాంత్ అయ్యంగార్ గారి దగ్గర నేను ఈ సినిమాలో చాలా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడిప్పుడే సీరియస్గా నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ అన్ని విషయాలు. బట్ మూవీని ఒకనకప్పుడు ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదని చాలా సింపుల్గా అనేసేవాళ్ళం. కానీ ఒకసారి మూవీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తోంది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడతారు సినిమా కోసం. హోల్ టీమ్ అంటే ఒక 100-150 మంది కలిసి ఇంత కష్టపడితే ఒక సినిమా వస్తే ఒక్క చిన్న మాట అలా వదిలేస్తామా అని అనిపించింది నిజంగా. నెగిటివ్ కమెంట్స్ అనేది నిజంగా అంత తొందరగా ఎవరు కూడా పాస్ చేయకూడదని ముందుగా నేను మీడియా పర్సన్గా చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హోల్ టీమ్. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. చాలా రోజులైంది సినిమా ఫంక్షన్కి అటెండ్ అయ్యి. నేను ఐ టేకెన్ ఏ 2-year బ్రేక్ అనమాట ఫర్ పర్సనల్ రీజన్స్. ఆ పర్సనల్ రీజన్ మూలానే ఈ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మై వైఫ్ వాజ్ నాట్ వెల్. 2 కిడ్నీలు పోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మోహన్ గారు వచ్చారు ఈ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పి. చేయలేదు సార్ అన్నాను. హాస్పిటల్లో కూడా మా వైఫ్ చెప్పింది చెయ్యండి పర్లేదు అని. చెప్పిన 3 రోజులకి ఆవిడ చనిపోయింది. సో ఐ కుడ్ నాట్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. మోహన్ గారి గురించి చెప్పాలంటే, నేను హీరో అనే సినిమా డైరెక్ట్ చేశాను నితిన్ తోటి. అప్పుడు పరిచయం చేశారు నాకు మోహన్ గారు, డాక్టర్ గారు అని. చూడగానే చాలా మంచి గ్లామర్ కుర్రోళ్ళ అనిపించాడు నాకు. యాక్ట్ చేస్తారా సార్ అంటే నాకు అలవాటు లేదండి అన్న. మేము అలవాటు చేస్తాం, నేను లాయర్ని, నాకే అలవాటు అయింది, డాక్టర్కి మీకు అలవాటు అవ్వదా అని చెప్పి ఫస్ట్ మేకప్ మనమే వేసాము మోహన్ గారికి. తర్వాత శ్రీకాంత్ గారితో సినిమా చేసినప్పుడు కూడా ఆయన్ని కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చేసాము. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది యాక్టర్లు ఇంటర్వ్యూ చూసాం మనం. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నానండి, బట్ అనుకోకుండా యాక్టర్ అయ్యామని. బట్ హీఈస్ బేసికలీ ఏ డాక్టర్. ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీని నమ్ముకుని హాస్పిటల్ కూడా లీజ్కి ఇచ్చేశారు, షోరూమ్ లీజ్కి ఇచ్చారు, కన్స్ట్రక్షన్ కంపెనీ లీజ్కి ఇచ్చారు. ఓన్లీ 24 hours సినిమా సినిమా సినిమా. ఆ డ్రైవ్, ఆ సాక్రిఫైజు తోటి ఇండస్ట్రీకి వచ్చిన ఎవరిని కళామ తల్లి చిన్న చూపు చూడదు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ సెప్టెంబర్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. మోహన్ గారు మళ్ళీ వచ్చి యాక్ట్ చేయాలి మీరు. ఐ విష్ ద ఎంటైర్ యూనిట్ ఆల్ ద బెస్ట్. మోహన్ గారు కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టినందుకు డబ్బులు రావాలని, ఇలా కంటిన్యూగా సినిమాలు తీయాలని. ఐ విష్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గెస్ట్స్ కమింగ్ హియర్, ఎస్పెషలీ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు మా ఊరే. ఐ విష్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సంథింగ్ కాల్డ్ టైం. ఎప్పుడు గడియారం ముళ్ళు 12 మీద 2 ఉంటే వీఆర్ ద బెస్ట్ టైం. 6:30కి వస్తే వీఆర్ ఇన్ బ్యాడ్ టైం. అక్కడే ఉండదు కదా, మళ్ళీ పైకి లేవుస్తుంది కదా. సో శ్రీకాంత్ గారు, ఐ థింక్ దట్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఎట్ 6:30 అగైన్. యూ విల్ కమ్ బ్యాక్ టు 12 and hope that clock stops there at 12 o'clock for you. Thank you so much all the guests. Thank you so much. Most of my favorite actors are here and one of my music directors also is here, Koti garu. ఆయన సాంగులు, చిరంజీవి గారు సాంగులతోనే స్కూళ్ళు కాలేజీల్లో డ్యాన్స్లు వేసి కప్పులు కూడా తెచ్చుకున్నాం మేము ఆ రోజుల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అంటే ఒక డాక్టర్, సిన్సియర్ డాక్టర్, ఒక 2 హాస్పిటల్స్ని రన్ చేస్తూ ఎంతో సక్సెస్ఫుల్గా ఉండగా స్కూల్ని స్టార్ట్ చేశారు. సో అటు మెడిసిన్ నుంచి బిజినెస్లోకి దిగి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అయ్యారు. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, రవి గారు ఒక సినిమా చేయబోతున్నాను, మీరు కూడా యాక్ట్ చేయాలి. ఓ సినిమా చేయబోతున్నారా, అందులో మీరేం చేయబోతున్నారండి? అదే నేనే ప్రొడ్యూస్ చేయబోతున్నానండి. ఓ ఓకే, మీరు ప్రొడ్యూసరా అండి అన్న. కాదండి, నేను డైరెక్ట్ కూడా చేయబోతున్నాను. ఓ అయితే ప్రొడ్యూస్, డైరెక్ట్ కూడా చేస్తున్నారు. కాదండి, నేను అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా నేనే యాక్ట్ చేస్తున్నాను. సో యూజువల్గా మాకు యాక్టర్స్కి ఏంటి, ఇలాగా ఈ నెంబర్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇదేదో ఒక ఇంకేంటంటే హాఫ్ నాలెడ్జ్ తోటి ఏదో చేయబోతున్నారు అని అనుకున్నాను. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు ఒక యాక్టర్ నుంచి లాస్ట్ ప్రొడక్షన్లో అంటే గిన్నెలు కడిగే వాళ్ళని అడిగినా సరే, సార్ ఏ రోజు పేమెంట్ ఆ రోజు సాయంత్రానికల్లా ఇచ్చేస్తున్నారు సార్,
చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్గా ఫుల్ మార్క్స్ డాక్టర్ గారికి వేశారు. అలాగే నెక్స్ట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి మేమేమనుకుంటాం, ఫస్ట్ టైం డైరెక్టర్ అనగానే ఒక యాక్టర్గా మేమేమనుకుంటాం అంటే అంత నాలెడ్జ్ ఏముంటుంది, స్క్రిప్ట్ ఎవరో రాసుకొస్తారు, డైలాగ్స్ ఎవరో రాసుకొస్తారు, ఈయన కెమెరామ్యాన్ వచ్చి షార్ట్ పెడతారు, ఈయన జస్ట్ యాక్షన్ కట్టు ఇది 2 మాటలు మాత్రం చెప్పడానికి ఈయన డైరెక్టర్ అనే పేరు వేసుకుంటున్నారు అని నేను అనుకున్నాను. బట్ స్క్రిప్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉంచి ప్రతి క్యారెక్టరు ఎలా బిహేవ్ చేయాలి అనేది కంప్లీట్ నాలెడ్జ్, అంటే ఓవరాల్గా ఆయన ఇనిషియల్గా ప్రాబబ్లీ ఆ డాక్టర్ కానీ దాని ముందు స్టూడెంట్ లైఫ్ కానీ ఒక డెడికేషన్ ఏదైతే మనం చేయబోతున్నామో దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండి దిగాలి అనేది ఆయన ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్నట్టున్నారు. సో ఒక డైరెక్టర్గా కూడా ఎక్కడ అంటే మనం ఇచ్చే సజెషన్ని రిజెక్ట్ చేయకుండా అది బాగుంది అనుకుంటే తీసుకోవడం, లేదండి ఇది నాకు వద్దు ఇది కాదు అంటే ఖండించడం, ఈ రకంగా ఆ క్లారిటీ అనేది ఉంచుకుని డైరెక్షన్ కూడా చేశారు. దెన్ అగైన్ యాక్టింగ్ వచ్చేటప్పటికి అగైన్ ఆయన కూడా అందులో ఎక్కడ తీసిపోకుండా పర్ఫెక్ట్ మ్యాక్సిమం 1 or 2 టేక్స్లోనే ఎంత పెద్ద లెందీ డైలాగ్నైనా ఆయనే చేసేస్తూ ఉండేవారు. సో కంప్లీట్ ఒక ఆల్రౌండర్గా ఈ డాక్టర్ గారు మనకి 1997 సినిమాగా ముందుకు రాబోతున్నారు. మనస్ఫూర్తిగా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మాలాంటి యాక్టర్స్కి అలాగే సినిమా ఫీల్డ్కి ఇంకా ఎన్నో సినిమాలు ఇస్తే డెఫినెట్గా కళామ తల్లికి మంచి సేవ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ పాటలేనండి ఎప్పుడు అదే పాడుకుంటూ మీరు అందించిన సంగీతం, నేను నటించిన సినిమాలు ఉందంటే నాకు మహద్భాగ్యం అది. ఇట్లాంటి మోతలు కావనుకున్నాను నా జీవితంలో, అయిపోయింది ఇది కూడా. పొగడతలు ఎందుకండి బాబు, పాడు చేస్తున్నారు నన్ను. డాక్టర్ మోహన్ గారు సాటి డాక్టర్ అయిన మా సోదరు మోహన్ గారికి కృతజ్ఞత చెప్పే కారణాలు చాలా సింపుల్ కారణాలండి. ఒకటి, ఆయనకున్న పట్టుదల, కన్విక్షన్, ఆ క్లారిటీ, వచ్చి మాట్లాడారు, కన్విన్స్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ అందరికీ డబ్బులు అవసరం, మీలాంటి పే మాస్టర్ని చూడలేదండి. టైం టు టైం బుల్లెట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ సలహాలు తీసుకోవడం, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నాలాంటి పిచ్చాడిని హ్యాండిల్ చేయడం అన్ని గొప్పగా మీకు. 1997, Dr. Mohan Garu one day called me and said, you have to be a part of our film annaru. He narrated me the story, I liked it very much. And I am here today. But first shooting వెళ్ళిన రోజునే I could feel and see that the making of the film unit and the whole team was not like what we were in so many years back. So cinema has evolved, techniques have evolved. So దాంతో వాటి కొత్త తరం, కొత్త generations. I felt very happy, చాలా ముచ్చట అనిపించింది the way they were working. Realistic film, realistic approach of filmmaking and the characters and the situations and the locations, dialogues, అన్నీ చాలా realistic-గా. It's a good film అండి. Yeah, definitely I can vouch for that. This is a good film. ప్రేక్షకులు definitely they will be liking this film. You will see a different kind of film. Now, all films are films only, different kind and kaadu, but the experience of watching this film, you will have a different kind of experience. So I'm thankful to the whole unit and especially Mohan Garu, and I wish all the team, everybody, all from technicians to artists and everybody, I wish them the best of luck. Thank you so much. సైలెంట్ సునామీ డైరెక్టర్ ఎవరంటే మా శ్రీకాంత్ అడ్డాల గారు. ఆయన చీఫ్ గెస్ట్గా రావటం చాలా హ్యాపీ. నేను కూడా ఈ మధ్య ఆర్టిస్ట్గా కొంచెం బిజీగా ఉంది. రాజమండ్రిలో 20 days షూటింగ్లో ఉండి ఈరోజు జస్ట్ ఫంక్షన్ కోసం రావడం జరిగింది. మోహన్కి నాకు ఉన్నటువంటి ఇంటిమేసీ ఏంటంటే
ఒక సినిమాలో నేను మోహన్, నాకు కొడుకుగా యాక్ట్ చేశాడు మోహన్, డాక్టర్ మోహన్. అక్కడి నుండి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత తను ఈ సినిమా 1997 చేస్తూ మీరు ఒక క్యారెక్టర్ చేయాలి సార్ అన్నారు. ఏంటయ్యా నేను మనకి చేత కదా ఏంటి ఏంటంటే, లేదు సార్ మీరు ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలా. ఓకే అని ఒప్పేసుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారికి చాలా ఇష్టం నన్ను ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని, ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలని ఆయన కోరిక. అది ఎలాగో నేను తీర్చలేదు. ఆ యూనిఫామ్ అని వేసేద్దాం అనేసి ఫస్ట్ ఒక సినిమా ఒప్పుకున్నాను. అక్కడ నుండి స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ నేను బెనర్జీతో కలిసి చేసాం. అది కూడా దేవినేని సినిమా, అది ఫస్ట్ ఆ యూనిఫామ్ వేసాను. నెక్స్ట్ వెంటనే బుక్ చేశాడు మోహన్ ఈ సినిమా 1997లో కూడా ఈ క్యారెక్టర్ చేయటం. నిజంగా ఎన్నాళ్ళు మ్యూజిక్ చేశాను, దట్స్ డిఫరెంట్. కానీ ఒక ఆర్టిస్ట్గా కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఉంటే అది ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంది. సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా, మన శ్రీకాంత్ అయ్యంగారు కానీ, మన అందరూ, మన బెనర్జీ, సో మెనీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఎలాగ కెమెరా ముందు ఎంత స్పాంటేనిటీగా ఎలా చేయగలుగుతున్నారు అన్నీ చూశాను. వాళ్ళు చూసే ఒక ఎక్స్పీరియన్స్ నాకు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా టోటల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మ్యూజిక్ మారుతూ ఉంటుంది, మూడ్ను బట్టి మ్యూజిక్ మారుతూ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ అని అనిపించింది నాకు. దాంట్లో టెంపో ఉంటుంది, ఒక దీంట్లో స్క్రీన్ ప్లే ఒక టెంపో ఉంటుంది, సంగతులు ఉంటుంది, ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. సో మెయిన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద డైలాగ్ డెలివరీ ఇవన్నీ న్యాచురల్గా నేను వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. నిజంగా నాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ అనమాట. నువ్వు ధైర్యంగా చెయ్యి, నువ్వు బాగుంటాను అని ఆయన సపోర్ట్ ఇచ్చారు. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ ఆర్టిస్ట్. వచ్చినప్పుడు మంచి క్యారెక్టర్స్ ఉంటే తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇది పబ్లిసిటీ కాదండి, ఈ సందర్భంగా చెప్తున్నాను. సో మోహన్ ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ కాకుండా నన్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలని నన్ను రిక్వెస్ట్ చేశాడు. సరే బడ్జెట్స్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే నో, ఈ సైడ్ మీరు ఎంతన్నా ఓకే అండి, మీరే చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో నేను జస్ట్ సినిమా చూసి మా రోషన్, మా సాలూరు రోషన్, మా అబ్బాయి ఉన్నట్టు తను కంప్లీట్గా తను నాకు హెల్ప్ చేసి, నేను కొంచెం బిజీగా ఉన్న దీంట్లో కూడా పిక్చర్కి ఏమాత్రం లోటుపాటు లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఒక టెంపో కింద తను స్క్రీన్ ప్లేలో ఏమి ఇచ్చాడో అది దానికన్నా డబుల్ టెంపో తోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఫుల్గా ఎలివేట్ చేసాం అనమాట. అది జనరల్గా మాకు అలవాటు. ఏ సినిమా కన్నా, అది చిన్న పెద్ద సినిమా కాదు, ఏ సినిమా కన్నా నా బాధ్యతను బట్టి 100% నేను ఫుల్ఫిల్ చేస్తాను. అలాగే ఈ సినిమాకు కూడా నా రోషన్ సపోర్ట్ తోటి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయడం జరిగింది. మూవీ చూస్తే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో టోటల్ క్యారెక్టర్స్ కానీ, ఒక విలేజ్లో జరిగినటువంటి ఒక పాయింట్ తను ఎంత రియలిస్టిక్గా తీసేట మోహన్, ఆయన డాక్టర్ మోహన్ అనుకున్నా కానీ ఇప్పుడు డైరెక్టర్ మోహన్గా ఒక ఆర్టిస్ట్గా కూడా తను చాలా చక్కగా చేశారు. ఈ ఫిలిం తనకి చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మోహన్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే, ఇంతమంది అందరూ ఆర్టిస్టులు చెప్పారు, సచ్ వండర్ఫుల్ పే మాస్టర్ అనమాట. కరెక్ట్గా టైంకి డబ్బులు ఇచ్చేస్తాడు. అది ముఖ్యం కదా టోటల్గా ప్రొడ్యూసర్స్. అది టెక్నీషియన్స్కి అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది, మోస్ట్ కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు అందరూ. అలాగా శ్రీకాంత్ మోహన్ చాలా చక్కగా నాకు ఫుల్ సపోర్టివ్గా, నేను కూడా తనకు ఫుల్ సపోర్ట్గా, సన్గా యాడ్ చేసిన ఇంటిమసీ అది ఒరిజినల్గా మారిపోయింది. ఇప్పుడు నా పెద్ద కొడుకులాగా అయిపోయాడు నాకు మోహన్. సో అంత అటాచ్మెంట్ అయిపోయింది మాకు మోహన్కి నాకు. సో మోహన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్, మెనీ మోర్ సక్సెస్ విత్ యూ. ఇంకా నెక్స్ట్ ఫిలిం నాకు తెలుసు ఈ సినిమా కన్నా అదరగొడతా తెలుసు, బ్రహ్మాండంగా చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి ఇంతమంది వచ్చినందుకు, బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తుంటే కొంచెం రిలాక్స్ అయ్యింది, బట్ స్టిల్ ఎక్కడో ఒక భయం ఉంది. దాని నుంచి దాటి అందరూ బయటకు వచ్చి ఆ ఫిల్మ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ముందుగా. అండ్ ప్రెస్, మీడియా, మీరు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కన్నా లైక్ దాని తర్వాత యూ బీన్ వెరీ కేర్ఫుల్. సో ప్లీజ్ కేర్ తీసుకోండి. అండ్ డాక్టర్ మోహన్ గారు, తెలియదండి, అంటే ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు ఎందుకో చేయాలనిపించింది ఈ సినిమా. అంటే వేరే షూట్స్లో బిజీ ఉన్న 2 days వర్క్, జస్ట్ 2 days వర్క్ మోహన్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ కథ చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్. చేయాలనిపించింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ మేకింగ్ ఇట్ గోన్ బీ. ఇది నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో, లేకపోతే పీపుల్ గోన్ జడ్జ్ మీ దట్ ఐఎమ్ డూయింగ్ అ స్మాల్ రోల్ కైండ్ ఆఫ్ థింగ్. అది దాటి మోహన్ గారికి వచ్చిన ఐడియా ప్లస్ ద కాస్టింగ్. రవి ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ద మూమెంట్ హీ టోల్ దట్
Ravi was in this and other actors, and especially, sir, you look very handsome, sir, now, than the police officer. I think you should do a gangster film soon. And Banerjee, sir, thank you for always being supportive to all the actors. And తెలీదండి లైక్ ఆ 2 days షూటింగ్లో టీంలో లైక్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, ఎమ్మెచ్యూర్ పీపుల్ ఉన్నారు, వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ కలిసిమెలిసి ఒక నమ్మిన కథని ఇంతమంది ఆర్టిస్ట్ని కన్విన్స్ చేసి ప్లస్ దట్ కోటేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చేయాలంటే ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు కొన్ని ఫిల్మ్స్కి. బట్ మోహన్ గారు హీ మేడ్ హిమ్ లైక్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ ఫిల్మ్ అండ్ హీ యాక్టెడ్ యాజ్ వెల్ as బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారంటే సో యూ మస్ట్ బి నోయింగ్ మంచి ఫిలిం అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ వెరీ గుడ్ ఫిలిం. అండ్ శ్రీకాంత్ అడ్డాల సార్, లైక్ శ్రీకాంత్ సార్ చెప్పినట్టు ఈవెన్ ఐ డూ దిస్ సార్, నాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్. నారప్పలో ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ గాట్ అ ఛాన్స్, బట్ కుదరలేదు. విష్ ఫ్యూచర్లో, సారీ ఇది కూడా పబ్లిసిటీ కాదు సార్, లైక్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్. బట్ థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్, టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ సినిమా విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీనింగ్ఫుల్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. I take this opportunity to thank some people for me in this. First of all, I want to thank Sir Koti garu. Koti garu, nice. Chala thanks sir. Eppudu na venka unnayo. Whatever I wanted or whatever I want to ask, I could have asked him. ఏదైనా సరే చెప్పు అని, ఏం కావాలి, ఏంటి చెప్పు సార్, ఇది ప్రాబ్లం, అవుతాయి, ఇలా చెప్పు. దట్ ఈస్ వాట్ హీ డస్. ఈవెన్ అంటే ఒక సాంగ్ రాసిన తర్వాత కూడా సాంగ్, సార్ నేను ఈ సాంగ్ అనుకుంటున్నాను, ఏమంటారు, ఒకసేపు ఆలోచించారు, ఏమేమి అనుకుంటున్నారో చెప్పు, కొన్ని లిరిక్స్ చెప్పారు, బాగుంది, అన్నీ రాసుకొని చెయ్యి సార్. నేను ఒక సింగర్ అనుకుంటున్నారు, మేల్ సింగర్, కెన్ ఐ గో విత్ హిమ్? గో. ఆ సాంగ్ రాశాను, అతనితో పాడించాను కూడా, పాడించి వినిపించాను. చూశారు, చూసి చాలా బాగుంది సాంగ్, లిరిక్స్ చాలా బాగున్నాయి, సూపర్ సాంగ్, దీన్ని ఫీమేల్ వర్షన్ మనం ఎందుకు తీద్దాం? దట్ ఈస్ వాట్ ఈ సెడ్. దెన్ సార్, అవును మోహన్, ఎందుకంటే లిరిక్స్ లేడీస్కి టచ్ అయ్యేటువంటి, ఎవరికైనా సరే ఈ లిరిక్స్ వింటే బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఈ లిరిక్స్ మీద నువ్వు విజువల్స్ వస్తే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. యూ గో విత్ అ ఫీమేల్ సింగర్. సరే సార్, ఎవరు? నేను చేస్తాను. దట్ ఈస్ వాట్ ఈ సెడ్, నేను చేస్తాను. సడన్గా ఫోన్ చేశారు ఒకసారి, మోహన్ 5 o'clockకి స్టూడియోకి రా, మంగ్లీ గారు వస్తున్నారు, మంగ్లీ ఈ పాట పాడతారు. థ్యాంక్స్ సార్. ఆ పాట మంగ్లీ గారు పాడిన వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయింది, అది విన్న వెంటనే థ్యాంక్స్ అలా. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. Sir was in US. I waited for him because I didn't want to do this event without sir. సార్ వచ్చేసారు. సార్ వచ్చిన తర్వాత, సార్ ఎప్పుడు చేయను, పెట్టుకోమ్మా, నేను షూటింగ్కి వెళ్తున్నాను. సరే సార్, సండే పెట్టుకో. ఐ కోఆర్డినేట్ విత్ ఎవ్రీథింగ్. సార్కి అక్కడ షూటింగ్ అవ్వలే. సాటర్డే ఫోన్, సార్ మోహన్ షూటింగ్ అవ్వట్లేదు, ఎట్లా? నాకు తెలియదు సార్, నీ షూటింగు ఏమీ నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు, మీరు రాకపోతే క్యాన్సిల్ చేస్తాను. మీకోసమే 2 months వెయిట్ చేశాను, మీరు యూఎస్లో ఉంటే. యూ హ్యావ్ టు కమ్. సాయంత్రం వరకు టైం, నో టైం సార్, ప్లీజ్, టైము లేదు, ఏమీ లేదు, మీరు రావాలి అండ్ దట్ ఈజ్ ఆల్. అంటే షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు, మార్నింగ్ వస్తున్నారు, మళ్ళీ రేపు వెళ్తున్నారు. సార్ థ్యాంక్స్ అలాట్. సెకండ్ పర్సన్ whom I have to thank is జీవి గారు.
యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అయిందే జీవి గారి వల్ల. ఎందుకు అంటే నేను కథ రాసుకున్నాను. కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నేను వాట్ ఎవర్ ఐ డూ ఎనీ బిజినెస్ ఇంకో ఎక్స్పాన్షన్ ఇంకో డైవర్షన్కి వెళ్తున్నప్పుడు ఐ విల్ టెల్ ఇన్ మై ఫ్యామిలీ ఫస్ట్. సో అలాగే ఇది కూడా అందరినీ కూర్చోబెట్టి కథ చెప్పాను, ఇది నేను చేయాలనుకుంటున్నా, ఏమంటారు? పెద్ద కొడుకు, నువ్వు సంపాదించిన డబ్బులు నాన్న నీ ఇష్టం, సరే. చిన్న కొడుకు, డబ్బులు ఎందుకు తెగబెట్టుకుంటావు నాన్న, ఏ చెప్పాను. దట్ ఈస్ వాట్ మై స్మాల్ son told me. నేను అరేరా బట్ సేమ్ he told సార్, నా చిన్న కొడుకు అయితే. దెన్ ఐ థాట్, బట్ అగైన్ he told, నువ్వేంటో మాకు తెలుసు, కాకపోతే సినిమా ఫీల్డ్ కదా అని అట్లా అంటున్నా, అంతే, దానికన్నా ఎక్కువ లేదు. నువ్వు ఏ ఫీల్డ్లో వెళ్ళినా నువ్వు చేస్తావు, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు, మొత్తం డీప్ లోపల చెరువు లోపలికి వెళ్ళిపోతావు, మాకు తెలుసు, ఈదుకుంటూ బయటకు వస్తావు, అది తెలుసు, కానీ సినిమా ఫీల్డ్ కదా, అలా చెప్తే నువ్వు జాగ్రత్త ఉంటావేమో అని. సరే అయిపోయింది స్టోరీ. జస్ట్ ఫస్ట్ దాని తర్వాత నేను చెప్పింది జీవి గారు, బికాజ్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ బిఫోర్. ఫోన్ చేసి, సార్ ఐ వాంట్ టు మీట్ యూ, కమ్. కూర్చున్నా, సార్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ, స్టోరీ చెప్పాను. అరే బాగుంది మోహన్, గో హెడ్. సరే సార్, పక్కా కదా, పక్కా, వెళ్తున్నాను, వెళ్ళు అంతే అని పంపించేశారు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేశారు, చేసి మోహన్ నేను విజయ్ అయిపోయాను అన్నీ పంపిస్తా, హీ విల్ గైడ్ యూ. సార్ విజయ్ చాలా మంచి ఫ్రమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంకాలే ఉన్నారు. థ్యాంక్స్ సార్ ఆ విజయ్ని పంపించినందుకు. దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నవీన్ చంద్ర గారు. స్టోరీ చెప్పిన వెంటనే, సార్ హీరో పాత్ర కాదు, ఇది స్టోరీ, చాలా చిన్న పాత్ర, చేస్తారా? స్టోరీ చెప్పు, నచ్చితే చేస్తాను. స్టోరీ చెప్పాను. దెన్ హీ టోల్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, ప్రాజెక్ట్ బాగుంది, ఐ వాంట్ టు బీ ది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. ఇలా దెన్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు, అబ్బా చంపేశారండి సినిమా, అసలు దున్నేశారు సార్. బెనర్జీ గారు, రవిప్రకాష్ గారు, మేడం, అందరూ. సో అలా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ నౌ ఇంకా మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ఎప్పుడు ఫోన్ చేశాడు, అండి వచ్చిన మోషన్ పోస్టర్ అది లాంచింగ్ రండి అంటే, నేను ఇంక నిజానికి ఏ సినిమా ఏంటి అని అడగలేదు అండి. వస్తారని ఖచ్చితంగా కొంచెం అంటే నేను ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ సినిమా తర్వాత ఏదైనా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాలింగ్ అనమాట మా ఊరు, అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. కొన్నాళ్ళ నుండి మళ్ళీ రావడం అది అలవాటు అండి. సో సడన్గా ఇలాగ చెప్తే ఎలాగో వేరే పని మీద కూడా వస్తారండి అని చెప్పాను. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సర్ప్రైజ్లు ఉంటాయి చూసారా, చిన్న సర్ప్రైజ్లు, అవి ఒక్కొక్కటి ఏడవుతూ వెళ్తూ ఉంటాయి అనమాట. అలాగా ఇప్పుడే దసపల అక్కడ పై నుంచి వస్తూ ఉంటే ఏదో సినిమా, ఏ సినిమా చెప్పారా అనుకుంటా ఉన్నాను. 1997, ఓహో సినిమా డైట్. తర్వాత బెనర్జీ గారు, ఓహో ఈయన కూడా ఉన్నారా. తర్వాత కొంచెం రవి గారు, ఓహో ఈయన కూడా ఉన్నారు. ఇలా చిన్న సర్ప్రైజ్ అనమాట. శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఇలా ఒక్కొక్క నవీన్ చంద్ర గారు. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే కోటి గారు, ఏమంటే నేను క్యాపిటల్ చేస్తున్నాను తెలుసా మీకు. ఓకే, అక్కడ వరకు అది అయిందండి. తర్వాత జీవి గారు నాకు ముందే తెలుసండి, బాగా పరిచయం, బాగా బంధువులు కూడా నాకైనా. సరే ఆయన కలిసారు, ఆయన విషయం గురించి చెప్తే ఇలాగ భార్య గురించి చెప్తే కొంచెం ఫీల్ అయ్యారు. సో సారీ అండి. ఇంకా దాని తర్వాత ఒకరు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మోహన్ గారు ఈయన గురించి ఏవి వేసినప్పుడు చూస్తాను అనమాట. డాక్టర్ అంటే నిమ్స్ డాక్టర్ ఇది చదివారా, తర్వాత మళ్ళీ టెక్స్టైల్ 1 by 1 మారిపోతూ ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసరికి ప్రొడ్యూసర్ అది అంత అంటే అది చాలా కష్టమైన జాబ్ అండి, అన్నీ చేయటం అనేది. మరి మీరు బాగానే చేస్తున్నారు. సరే ఆయన ఏంటనుకుని మాట్లాడేటప్పుడు చూద్దాం అసలు ఏంటి అనుకున్నాను. ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, మొత్తం నేషనల్ లాంగ్వేజ్ టోటల్గా బాగా మాట్లాడారు.
అసలు సింపుల్గా. సో ఇవన్నీ చాలా బాగుంది. మనస్ఫూర్తిగా ఇందులో చేసిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలి అందరికీ కూడా. సేమ్ టైం ఈ ఇంకోటి సార్ ఫైనల్ మళ్ళీ ఆ 1997 ఎప్పుడైతే ఇయర్ చూసానో మళ్ళీ దానికి సంబంధించి మనకోటి ఉంటుంది కదా, మళ్ళీ 1997 అంటే మనకి అంటే మళ్ళీ అక్కడికి మెమరీకి వెళ్తాం. అవి చాలా జరిగినాయి అనమాట. నాకు 1997 కొంచెం ఆ ఇయర్ కొంచెం బాగా ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. సో ఇలా అన్నీ తర్వాత ఫైనల్గా మళ్ళీ బ్యాక్ వస్తే మొన్నే ఇంటర్వ్యూ చేసేదారండి ఆవిడ. అదే పేరు తెలుసండి బాబు. అదే నేను ఆవిడతో మాట్లాడిన డైలాగ్ గుర్తు చేసుకోవడానికి. ఆవిడ మీది ర్యాలింగే కదా అంటే, ఏమంటే ఇంటర్వ్యూ చేస్తున్నారా ఇంట్రాగేషన్ చేస్తున్నారా చెప్పండి. అంటే ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తాను తెలుస్తుంది కదండి, ఇలాగా వాళ్ళు సీరియస్గా అడుగుతున్నారు ప్రతిదీ. ఇదేంట్రా బాబు ఏమైనా తప్పు చేసామా ఏంటి, ఒక్కొక్కటి ఏదో కూపీలు ఆడుతున్నట్టు ఉంటుంది. అలా కాదు కదంటే వాళ్ళు చాలా మంచి ఇంటర్వ్యూ అండి, చాలా బాగా అనిపించింది కూడా. ఆవిడ ఇప్పుడు సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను అంటే ఇంటర్వ్యూ చేయడం కాదండి, ఇప్పుడు తెలుస్తుంది మీకు కూడా. సో ఎనీవే అందరికీ అండి ఆల్ ద బెస్ట్. చాలా మంచి హిట్ అవ్వాలని, మంచి విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.